హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2026 అయితే అయిపోయింది. ఎస్ఆర్హెచ్ అయితే ఫైనల్ దాకా ఖచ్చితంగా వెళ్తుందని ఫ్యాన్స్ అయితే భావించారు. కానీ వాళ్ళు ఫైనల్కి అయితే వెళ్ళలేకపోయారు. అయినప్పటికీ బ్యాటింగ్లో మాత్రం సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఏదైనా కాస్త వీక్ ఉందంటే బౌలింగ్ని సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక మంచి బౌలర్ అయితే అవసరం. నెక్స్ట్ సీజన్కి పక్కా ముగ్గురు ప్లేయర్స్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం 99% ఉంది. అండ్ అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు కొత్త ఓపెనర్స్ వస్తారా లేదా అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో రిలీజ్లో ఫస్ట్ ఉండేది మాత్రం లివింగ్ స్టోన్ ఉంటాడు. 13 కోట్లు పెట్టుకున్నారు. ఇతడు ఆ టీంలో సెట్ కావట్లేదు, అంటే కాంబినేషన్ అయితే సెట్ అవ్వట్లేదు. సో ఇతను ఒక మంచి బౌలర్ని కొనడానికైనా రిలీజ్ చేస్తారు. అండ్ ఇంకొక ప్లేయర్ హర్షల్ పటేల్ కూడా పెద్దగా రాణించలేదు. ఒక 8 కోట్లు ఉన్నాయి ఇతని మీద. సో ఇతను కూడా రిలీజ్ చేస్తే ఒక క్వాలిటీ బౌలర్ వచ్చేయడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి పక్కా రిలీజ్ అవుతాడు. అండ్ ఇంకొక ప్లేయర్ జయదేవ్ ఉనాడ్కడ్, ₹1,00,00,000 పెట్టారు. ఇతడు కూడా ఆల్మోస్ట్ రిలీజ్ అవుతాడు. అండ్ ఇంకా 30 లక్షలు 20 లక్షల ప్లేయర్స్ గురించి మనం చెప్పట్లేదు. వాళ్ళు ఉన్న పైన కూడా ఇంకో ప్లేయర్స్ అలాంటి వాళ్ళనే కొనాల్సి ఉంటుంది కాబట్టి అది పెద్ద మ్యాటర్ కాదు. ఈ టాప్ 3 ప్లేయర్స్ అయితే రిలీజ్ అవ్వడం దాదాపు 90% కన్ఫర్మ్. 22 crores అయితే పర్స్ వాల్యూకి యాడ్ అవుతాయి. అండ్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ట్రావిస్ హెడ్ని తీసేస్తారంటే చాలా కష్టం. ఎందుకంటే మనకి మెగా ఆక్షన్ 2028లో ఉంది. 2027లో మెగా ఆక్షన్ అయితే లేదు, మినీ ఆక్షన్ అయితే ఉంది. దాంట్లో మంచి ప్లేయర్స్ దొరకరు కాబట్టి ఆ ఒక్క సీజన్ కూడా హెడ్ని కొనసాగిస్తారు. మళ్ళీ అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ మీకు తెలుసు, వీళ్ళు ఒక సునామీ ఇన్నింగ్స్ ఆడతారు. వీళ్ళైతే ఖచ్చితంగా వస్తారు. వైభవ్ సూర్యవంశీ లాంటి ప్లేయర్స్ అయితే నెక్స్ట్ రిలీజ్ కారు. మళ్ళీ 2028 మెగా ఆక్షన్లో వాళ్ళ టీంలో కనుక రిటైన్ చేసుకోకపోతే అది అప్పుడు. సో నెక్స్ట్ ఇయర్ అయితే దాదాపుగా ట్రావిస్ హెడ్ రిలీజ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే ఇషాన్ కిషన్ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.